ఇంద్రియ నిగ్రహం గలవారు తెలుసుకోగవలసింది ఆత్మజ్ఞానము, తర్వాత కామక్రోధాలను జయించటం ధర్మమని నేను భావిస్తాను. అగ్నిహోత్రము, ధర్మసత్రం, యాగం చేయటం, సోమయజ్ఞం చేయటం, దాని విధి విధానాలు తెలుసుకోవటం, యజ్ఞంలో దక్షిణలు ఇవ్వటం అనే ఈ 5 ఋషి ధర్మాలై ఉన్నాయి. భూమి మీద పడిన గింజలను పక్షుల్లా ఏరుకొని తినటాన్ని ఉంచవృత్తి అంటారు. మునులు ఇలా జీవిస్తూ దానితోనే యజ్ఞం, పితృదేవతలను అర్చించటం, అతిథి పూజ మొదలైన ధర్మాలను ఆచరించాలి. భోగాన్ని వదిలిపెట్టడం, గోరసాన్ని అంటే నెయ్యి, పాలు, పెరుగులను ఆహారంగా స్వీకరించడం, అంతరింద్రియం నిగ్రహాన్ని సాధించడం, భూమి మీద పడుకోవటం, గాలి, నీరు, నాచు ఆహారంగా స్వీకరించడం, ఫలాలను, దుంపలను తినటం అనేవి ఋషుల నియమాలు. వీటి ద్వారా మునులు ఎవరూ పొందలేని ఉత్తమ లోకాలను పొందుతారు. ఇంట్లో పొగలేనప్పుడు అంటే వంట పూర్తి అయినప్పుడు, రోకలి శబ్దం వినిపించకుండా ఉన్నప్పుడు, నిప్పులు పూర్తిగా ఆర్పివేయబడినప్పుడు, అతిథులందరూ భోజనం చేశాక వంట పాత్రల కదలికల ఆగిపోయినప్పుడు, భిక్షుకుల సంచారం తగ్గిన సమయంలో కూడా అతిథులు వస్తే బాగుంటుంది. వారికి ఏమైనా పెట్టాలని భావిస్తూ వారికి పెట్టి మిగిలిన పదార్థాన్ని తినేవాడు సత్యధర్మాల పట్ల ప్రేమ గలవాడు అవుతాడు. అతడే శాంతుడు, ఋషి ధర్మాన్ని పాటిస్తున్నవాడు. అతడే ఋషి. గర్వము, అహంకారం లేనివాడు, శాంత స్వభావం కలవాడు, ఆశ్చర్యపడనివాడు, మిత్రశత్రువులను సమానంగా చూసేవాడు, దయగలవాడు, ధర్మాత్మలతో శ్రేష్ఠుడు. ధర్మాత్మలలో అన్నాడు ఉమాదేవితో మహేశ్వరుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 142, 143 అధ్యాయాలు. ఈ అధ్యాయంలో వానప్రస్థాశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు చెప్పబడ్డాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 144 అధ్యాయం. ఉమాదేవి శివుడితో ఇలా అంది: ఓ ప్రభో, మానవుల ధర్మాధర్మాలకు సంబంధించిన ఈ సంశయాన్ని తొలగించమని కోరుతున్నాను. ఎల్లప్పుడూ చేసే పనుల చేత, ఆలోచనల చేత, మాటల చేత 3 విధాలుగా మానవుడు పాశాల చేత బంధించబడుతున్నాడు లేదా బంధముక్తిని పొందుతున్నాడు. ఈ లోకంలో మానవులు ఎలాంటి స్వభావం చేత, పనుల చేత, నడవడికి చేత, చక్కగా ఆచరించడం చేత, సద్గుణాల చేత స్వర్గాన్ని పొందుతారు అని ప్రశ్నిస్తున్నాడు. ఆవిడ పరమశివుడు ఇటు చెప్తున్నాడు: దేవి, ఇంద్రియ నిగ్రహం పట్ల ఆసక్తి కలదానా? నువ్వు అడిగిన ప్రశ్న సమస్త ప్రాణులకు మేలు చేసింది అయింది, బుద్ధికి పదును పెట్టేది అయి ఉంది. చెప్తున్నాను విను. మానవులు ఎప్పుడు కూడా సత్యధర్మాలయందు ఆసక్తి కలిగి ఆశ్రమ చిహ్నాలను విడిచి ధర్మబద్ధంగా లభించిన ధనం ద్వారా భోగాలను అనుభవిస్తే స్వర్గాన్ని పొందుతారు. సమస్త సందేహాలు తీరినవారు, సృష్టి యొక్క ఉత్పత్తి, ప్రళయం మొదలైన వాటి తత్వం తెలిసిన వారు సర్వజ్ఞులు. అంటే సమస్తాన్ని సమానంగా చూసేవారు. ఎప్పుడూ ధర్మం చేత కానీ అధర్మం చేత కానీ వాళ్ళు బద్ధులు గారు. ఎవరు త్రికరణ శుద్ధిగా హింసను చేయరో, రాగానికి లోను కారో అటువంటి పురుషులు కర్మ వల్ల ఏర్పడే బంధనాలకు అతీతులుగా ఉంటారు. దేని మీద ఆసక్తిని పెంచుకోని వారు కర్మల చేత బంధించబడరు. ప్రాణి హింసను విడిచిన వారు, మంచి శీలం కలవారు, దయ కలవారు, ఎవరినీ ప్రేమించటం కానీ ద్వేషించటం కానీ చెయ్యనివారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, సమస్త కర్మబంధాల నుండి విముక్తులవుతారు. సమస్త ప్రాణుల పట్ల జాలి కలవారు, సమస్త ప్రాణుల యొక్క విశ్వాసాన్ని సంపాదించుకున్నవారు, అన్ని విధాలైన హింసలను విడిచిపెట్టినవారు స్వర్గాన్ని పొందుతారు. పరుల సంపదల పట్ల మమకారం లేనివారు, పరుల భార్యల వైపు చెడుభావంతో చూడనివారు,
ధర్మంగా సంపాదించిన దానితోనే తినే మానవులు స్వర్గాన్ని కూడా పొందుతారు. పరుల భార్యల విషయంలో తల్లిలాగా, సోదరులాగా, కుమార్తెలాగా మంచి భావంతో ఉన్న మానవులు ఖండితంగా వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. స్తైన్యాని వృత్తా సతతం సంతుష్ట స్వధనేన చ సంతుష్ట స్వధనేన చ స్వభాగ్యాన్యుపజీవంతి స్వభాగ్యాన్యుపజీవంతి తే నరా స్వర్గగామినః తే నరా స్వర్గగామినః. తనకు లభించిన ధనంతోనే సంతృప్తిని పొందుతూ దొంగతనం చేయక తనకు ఉన్నదానితోనే తృప్తిగా జీవించే మానవులు స్వర్గాన్ని పొందుతారు. తన భార్య యందే ఆసక్తి కలిగి తగిన సమయంలోనే ఆమెతో ఆనందాన్ని పొందుతూ గ్రామ్య సుఖాలు, భోగాల పట్ల ఆసక్తులు కాని మానవులే స్వర్గాన్ని పొందుతారు. పరుల భార్యల విషయాన్ని పట్టించుకోకుండా ఇంద్రియాన్ని జయించి మంచి నడవడిక కలిగిన మానవులు స్వర్గాన్ని పొందుతారు. ఈ మార్గం దేవతల చేత నిర్మింపబడింది. రాగద్వేషాలకు అతీతులు కావటానికి ఉపయోగిస్తుంది కూడా. సమస్త మానవుల చేత, పండితుల చేత ఎల్లప్పుడూ సేవించబడదగినది కూడా. దానం, ధర్మం, తపస్సు, శీలం, పవిత్రత, దయ మొదలైన వీటితో ఈ మార్గం కూడి ఉంది కూడా. బ్రతుకు తెరువు కోసం కానీ, ధర్మం కోసం కానీ ఎల్లప్పుడూ మానవులందరి చేత సేవించదగినది. స్వర్గాన్ని కోరుకునే వారికి ఇంతకంటే ఉత్తమమైనటువంటి మార్గం లేదు అన్నాడు శివుడు. అప్పుడు ఉమాదేవి ఇలా అడిగింది, ఓ దేవా, ఏ రకమైన మాట చేత బంధనాన్ని కానీ ముక్తిని కానీ పొందుతాడో దాన్ని అనుగుణంగా ఏ పనులు చేయాలో దానికి అనుగుణంగా దానితో చెప్పు. శివుడు ఇలా చెప్తున్నాడు, ఆత్మహేతో పరార్థేవా ఆత్మహేతో పరార్థేవా నర్మకా శాస్త్రయాత్ తథా నర్మకా శాస్త్రయాత్ తథా ఏ మృషాన వదంతీహ ఏ మృషాన వదంతీహ తే నరా స్వర్గగామినః తే నరా స్వర్గగామినః. ఓ దేవి, తమ కోసం కానీ, పరుల కోసం కానీ, పరిహాస కోసం కానీ అసత్యాన్ని పలుకని మానవులు స్వర్గాన్ని పొందుతారు. బ్రతకడం కోసం కానీ, ధర్మం కోసం కానీ, స్వేచ్ఛతో కానీ అసత్యాన్ని పలుకని మానవులు స్వర్గాన్ని పొందుతారు. మృదువైనవి, తీయనైవి, బాధను కలిగించనివి, పాపంతో లేనివి అయిన మాటలను స్వాగతపూర్వకంగా మాట్లాడే మానవులు స్వర్గాన్ని పొందుతారు. పరుషంగాను, కఠినంగాను కూడా మాట్లాడకుండా, లోభం లేకుండా ఉండే సత్పురుషులు స్వర్గాన్ని పొందుతారు. మిత్రభేదాన్ని కలిగించే లోభంతో కూడిన మాటలను మాట్లాడకుండా సత్యాన్ని, స్నేహాన్ని చాటే విధంగా మాట్లాడే మానవులు స్వర్గాన్ని పొందుతారు. పరుషవచనాన్ని, ఇతరులకు ద్రోహం చేయటాన్ని విడిచిపెట్టి సమస్త ప్రాణుల పట్ల సమభావం కలిగిన జితేంద్రియులైన మానవులే స్వర్గాన్ని పొందుతారు. మోసంతో మాట్లాడకుండా వ్యతిరేకమైన అంశాలను విడిచి ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడే మానవులే స్వర్గాన్ని పొందుతారు. కోపంతో మనస్సును గాయపరిచే విధంగా మాట్లాడుకున్న ఉన్నవారు, కోపంతో ఉన్న ప్రసన్నంగా మాట్లాడే మానవులు స్వర్గాన్ని చేరుకుంటారు. ఓ దేవి, ఇది మాటల విషయంలో ఎల్లప్పుడూ మానవులు ఆచరించవలసిన ధర్మం. ఇది మానవులకు శుభాన్ని కలిగిస్తుంది. సత్యమే గుణం. పండితులు అసత్యాన్ని విడిచిపెట్టాలి అన్నాడు శివుడు. ఉమాదేవి ఇలా అడిగింది, ఓ దేవా, ఏ మానసిక కర్మ చేత పురుషుడు సదా బద్ధుడవుతాడో దానిని నాకు వివరంగా చెప్పు అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా చెప్తున్నాడు, ఓ కళ్యాణి, మానస ధర్మాన్ని సదా ఆచరించే మానవులు స్వర్గాన్ని చేరుతారు.
ఈ విషయాన్ని నీకు చెప్తాను విను. దురాలోచనలతో కూడిన మనస్సు దుష్కార్యాలు చేయిస్తుంది. ఏ ఆలోచనలు మనస్సుకు బంధనాన్ని కలిగిస్తాయో ఆ మాటలను నువ్వు శ్రద్ధగా విను. గ్రామంలోనూ ఇంటిలోనూ అరణ్యంలో జనాలు లేని ప్రదేశంలో ఉంచిన పరుల వస్తువులు కనిపించినా కూడా ఎవరి మనస్సు చెలించదు, ఎవరి మనస్సుతో కూడా హింసను చేయకుండా ఉంటారో ఆ మానవులు స్వర్గానికే చేరుకుంటారు. అలాగే పరుల భార్యలను గణికలను ఏకాంతంలో చూసిన ద్రోహబుద్ధి కలగకుండా నిర్మలంగా ఉన్న మానవులే స్వర్గాన్ని పొందుతారు. శత్రువు పట్ల మిత్రుని పట్ల కూడా ఎప్పుడూ కూడా సమభావంతో ఉండి స్నేహభావంతో కలిసి ఉండే మానవులు స్వర్గాన్ని పొందుతారు. శాస్త్రజ్ఞులు, దయగలవారు, పవిత్రులు, సత్య ప్రతిజ్ఞ గలవారు, తనకు ఉన్న ధనంతో తృప్తిని పొందే మానవులు స్వర్గాన్ని చేరుకుంటారు. శత్రుత్వం లేనివారు, భేదాన్ని పొందనివారు, మిత్రత్వం పట్ల ఆసక్తి కలవారు, సమస్త ప్రాణుల పట్ల దయగల మానవులు స్వర్గాన్ని చేరుకుంటారు. నిత్యము శ్రద్ధ కలవారు, దయ కలవారు, పవిత్రులు, శుచిని పాటించే జనం పట్ల ఇష్టులైన వారు, ధర్మాధర్మాన్ని తెలుసుకొని ప్రవర్తించే మానవులు స్వర్గాన్ని పొందుతారు. శుభకర్మలను అశుభకర్మలను చేసే సమయంలో వాటి మంచి చెడులను తెలుసుకొని ప్రవర్తించే మానవులు స్వర్గాన్ని పొందుతారు. ఏ మానవులు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటూ మంచి గుణాలతో ఉంటూ దేవతలను మిత్రులను ఆరాధిస్తూ ఉంటారో వారు స్వర్గాన్ని పొందుతారు. ఇలా నేను చెప్పినట్లుగా శుభకర్మలను ఆచరించిన వారందరూ కూడా స్వర్గ మార్గాన్ని పొందుతారు. ఇంకా నువ్వేం వినాలనుకుంటున్నావు అడుగు అన్నాడు శివుడు. ఉమాదేవి ఇలా అడిగింది, ఓ మహేశ్వర, మానవుల విషయంలో నాకు ఒక గొప్ప సందేహం ఉంది, దాన్ని తొలగించు. ఓ ప్రభు, మానవుడు ఏ కర్మలను ఆచరిస్తే దీర్ఘాయస్సును పొందుతాడు, ఏ తపస్సు చేస్తే గొప్ప దీర్ఘాయస్సు లభిస్తుంది, అలాగే మానవుడు ఈ భూమి మీద ఎలాంటి కర్మను చేస్తే ఆయస్సును కోల్పోతాడు, అలాంటి కర్మల యొక్క ఫలాన్ని చెప్పు. కొంతమంది ఎంతో భాగ్యశీలురు, మరికొంతమంది దురాదృష్టవంతులు. కొంతమంది గొప్ప వంశంలో పుట్టరు, మరికొందరు గొప్ప వంశంలో జన్మిస్తారు. కొందరు మానవులు చెక్కతో చేసినట్లుగా పుష్టి లేకుండా ఉంటారు, వారిని చూడటమే కష్టం. కొందరు మానవులైతే ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా ఉంటారు. కొంతమంది జ్ఞానశూన్యులుగా కనిపిస్తారు, కొందరు పండితులుగా కనిపిస్తారు, కొందరు గొప్ప జ్ఞానులుగా ఉంటారు, మరికొందరు జ్ఞాన విజ్ఞానాలను చక్కగా తెలుసుకొని ఉంటారు. కొంతమంది పురుషులకు బాధలు తక్కువగా ఉంటాయి, కొంతమందికి ఎప్పుడూ గొప్ప బాధలే కలుగుతూ ఉంటాయి. ఇలా మానవులు రకరకాలుగా కనిపించటానికి గల కారణాన్ని చెప్పు అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, దేవి, మానవ లోకంలో మానవులందరూ తమ తమ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. ఏ కర్మల ఫలం ఎలా ఉంటుందో చెప్తాను విను. తీక్షణంగా ఉండేవాడు, ప్రాణాలు తీసేవాడు, ఎప్పుడూ చేతిలో మరణాయుధంతో తిరిగేవాడు, సమస్త ప్రాణులను ఎప్పుడూ హింసించేవాడు, సకల ప్రాణుల పట్ల దయ లేకుండా ఉండేవాడు, కలతపడేలాగా చేసేవాడు, కీటకాలు చీమలపై కూడా దయ చూపించనివాడు, క్రూరుడు అయిన మానవుడు నరకాన్ని పొందుతాడు. వాడికి అక్కడ అప్పుడే రిజర్వ్ అయిపోయి ఉంటుంది. ఆ క్రూరుడికి విరుద్ధంగా ఉండేవాడు ధర్మాత్ముడు. అలాంటి మంచి రూపం గలవాడిగా పుడతాడు. హింసను అభిమానించేవాడు, పాపాలు చేసేవాడు, సకల ప్రాణులకు ఇష్టం లేనివాడు అవుతాడు. అతడు అల్పాయువుగా పుడతాడు, చివరికి నరకలోకంలో పడతాడు. హింస చేయని వాడే స్వర్గాన్ని పొందుతాడు. పాపి నరకంలో పడి భయంకరమైన యాతనలు పొందుతాడు. ఒకనాడు ఎవడో ఒకడు అలాంటి నరకం నుంచి బయటపడి మళ్ళీ మానవుడిగా పుట్టినా మళ్ళీ అల్పాయుస్సు కలవాడుగానే పుడతాడు.
అతి తొందరగా చిన్న వయసులో కొంతమంది మరణించటానికి ఇదే కారణం. కాబట్టి మంచి పనులు చేసుకోవాలి. హింసా స్వభావం కలవాడు తన పాపపు పనులతో బద్ధుడైపోతాడు. మళ్ళీ అల్పాయస్సు కలవాడిగా పుడతాడు. ఓ దేవి, సత్కులంలో పుట్టి సదాచారాలు ఆచరిస్తున్నవాడు, ప్రాణిహింసను చేయనివాడు, ఆయుధాన్ని విడిచిపెట్టినవాడు, దయగలవాడు, ఎప్పుడూ ఎవరిని హింసించనివాడు, అంటే చంపనివాడు, చంపించనివాడు, చంపనివాడు. కొంతమందికి నేను చంపలేదు కదా, చంపిస్తున్నాను అనేవాడు, చంపనివాడు, చంపేవారిని అభినందించనివాడు, సమస్త ప్రాణుల పట్ల స్నేహభావంతో ఉండేవాడు, అందరినీ తనలాగే చూసుకునేవాడే దైవత్వాన్ని పొందుతాడు. తాను చంపడు, చంపించడు. అంటే అటువంటి విచారానికే వెళ్ళాడు. సంతోషంగా జీవిస్తూ లభించిన సమస్త భోగాలను చక్కగా అనుభవిస్తాడు. అలాంటి మానవుడు ఒకవేళ మానవ లోకంలో పుట్టినా దీర్ఘాయస్సును పొందుతాడు, సుఖంగా జీవిస్తాడు. ఏష దీర్ఘాయుషాం మార్గః సువృత్తానాం సుకర్మిణాం సుకర్మిణాం ప్రాణిహింస విమోక్షేణ బ్రహ్మణా సముదీరితః. ఇది మంచి నడవడిక గలవారు, సత్కర్మలను ఆచరించేవారు, ప్రాణహింస చేయనివారు, దీర్ఘాయసును పొందే మార్గం. ఇది బ్రహ్మదేవుడి ఉపదేశం అన్నాడు పరమశివుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 145వ అధ్యాయం. ఉమాదేవి శివుణ్ణి ఇలా అడిగింది, ఓ ప్రభు, మానవుడు ఎలాంటి స్వభావం, ఎలాంటి ఆచరణ కలిగి ఉండి ఏ కర్మలను ఆచరించడం ద్వారా, ఏ దానాల ద్వారా స్వర్గాన్ని పొందుతాడు అని అడిగింది. శివుడు ఇలా చెప్పాడు, ఓ దేవి, దీనులు, దుఃఖితులు, దరిద్రులు మొదలైన వారికి తినుబండారాలు, పలహారాలు, అన్నము, నీరు, గుడ్డలను ఇచ్చేవాడు, విశ్రాంతి స్థానాలు, ధర్మశాలలు, బావులు, దిగుడు బావులు, చెరువును నిర్మించేవాడు, నిత్యం ఉపయోగించే వస్తువులను యాచకులకు అడిగినట్లుగా ఆసనాన్ని, పడకను, ధనాన్ని, పంట భూముల్ని, గోవులను, పొలాన్ని, స్త్రీలను, సకల వస్తువులను దానం చేస్తే అటువంటి మానవుడు దేవలోకానికి చేరుతాడు. అతడక్కడ చాలా కాలం నివసించి గొప్ప భోగాలను అనుభవిస్తాడు. అప్సరసలతో నందనాది ఉద్యానవనాల్లో విహరిస్తాడు. తర్వాత స్వర్గం నుండి కిందికి వచ్చి మళ్ళీ మానవ లోకంలో జన్మిస్తాడు. గొప్ప భోగాలు ఉన్న వంశంలో ధనధాన్యాలతో కూడి జన్మిస్తాడు. అక్కడ సకల గుణాలు గలవాడై పుడతాడు. సంతోషంగా జీవిస్తూ గొప్ప భోగాలను, గొప్ప ధనాన్ని పొందుతాడు. ఈ పుణ్యాత్ములు దానశీలురుగాను అందరికీ చూడాలని అనిపించే వారిగా ఉంటారు అని ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు పూర్వం చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.